ఏమ్మా కోడలా మీ నాన్న ఇల్లు ఇస్తానన్నాడు కదా, నా కొడుకు పెద్ద రాయొచ్చు కదా, ఏందా సాగదీయడము? అత్తమ్మాది మా నాన్న ఆయనతో మాట్లాడారంట. ఉన్న పలంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడుండాలో తెలియక కొంత సమయాన్ని కోరారు. కట్నం ఇస్తారని ఎత్తులకు మాట్లాడటం ఎందుకు? ఇప్పుడు ఎగన ఒక దానికి కారణాలు ఎందుకమ్మా? భలే వాళ్ళు కదమ్మా మీ వాళ్ళ. అచ్చా అబ్బా ఈమె ఎప్పుడు ఇంత ఈ పిల్లని ఏదో ఒకటి చేస్తా ఉంటది. చెప్పమ్మా. హలో నాన్న, మాకు ఇవ్వాల్సింది ఏదో మాకు ఇచ్చేయచ్చు కదా. నేను వీళ్ళతో మాటలు పడడం చాలా కష్టంగా ఉంది. ఏందమ్మా వాళ్ళని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారు? నేను అల్లుడితో ఆల్రెడీ మాట్లాడాం కదా. నాన్న, కట్నం బాగా ఇచ్చి నన్ను ఈ ఇంటికే పంపించమని నేను కోరానా? అలా కాదమ్మా, ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా. అవును నాన్న, నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇలా కట్నం కోసమే పెళ్లి చేసుకునే వాళ్ళు నాకెందుకు? ఏమే మీ నాన్నతో మాట్లాడుతున్నావా? అవునండి. ఏంటండి, ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసి ఆ ఇల్లు ఇచ్చేయమంటే ఎలాగండి? ఏంటిదంతా? ఈ మొక్క మాట ఇచ్చే ముందు ఉండాలి. మేనేజర్ నీకు రాదులే కానీ టీ మామయ్య చెప్పల్లుడు. మీరు మీ ఇంటిని నా పేరు మీద రాసేసినట్టుగా ఒక డమ్మీ ఫైల్ తీసుకురండి. మా అమ్మే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పదు, ఆ ఇంటి దాకా రాదు. మిగతాదంతా నేను మేనేజ్ చేసుకుంటా మా అమ్మతో. మీరు నా పేరు మీద ఏమీ రాయనక్కర్లేదు, మీరు అక్కడే ఆ ఇంట్లో ఉండొచ్చు. మొత్తం నేను మేనేజ్ చేస్తా. నువ్వు చాలా గొప్పడు వల్లుడు. ఇప్పుడు చెప్పే, నేను నిజంగా నేను ప్రేమించాలని లేవే.